హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇవాళ రాజమహేంద్రవరం వెళ్తున్నానండి. వెళ్తూ అందమైన పువ్వులు, అందమైన మొక్కల్ని మీకైతే పరిచయం చేస్తాను. అలానే నన్ను చాలామంది మన నర్సరీలు కొంచెం వీలుగా రేటు బాగుండే నర్సరీలు ఏమన్నా ఉంటే చెప్పండి, రోడ్డు వారనే అన్నారండి. నాకు తెలిసిన 2 నర్సరీలు అయితే మీకు పరిచయం చేస్తాను. అక్కడ మనకి చాలా వీలుగా అయితే ఉంటుంది. ఇది నాకు ప్రమోషన్ వీడియో అయితే కాదండి, కానీ నేను అక్కడ ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ ఉంటాను. నాకు చాలా వీలుగా ఇస్తున్నారు, అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని 2 నర్సరీలు అయితే పరిచయం చేస్తాను. నేను ఒక చిన్న పని మీద రాజమహేంద్రవరం వచ్చానండి. మరి మన తోట కోసం నేనైతే ఆగాకార దుంపలను అయితే బుక్ చేసుకున్నాను. సిటీజీ గ్రూప్లో మనం ఖాన్ గారి ఇంటికి అయితే వెళ్తున్నామండి. అయితే మీకు ఖాన్ గారు అయితే ఇంట్లో లేరండి, ఉంటే మీకు పరిచయం చేద్దును. వారి మిద్దె తోట మాత్రం సూపర్గా ఉందండి. ఎప్పుడైనా మనకు అవకాశం కనిస్తే మనం వారి తోటనే వీడియో అయితే చేద్దాము. వారి ఇంటికాడ లేరండి, పిల్లలైతే తెచ్చి ఇచ్చారు నాకు. ఆగాకార దుంపలండి మనం సిటీజీ గ్రూప్లో బుక్ చేసుకున్నాము. అవి తేవటానికని వచ్చాను. వారి ఇంటి ముందు మొక్కలు కూడా సూపర్గా ఉన్నాయండి. ఇదిగోనండి, నేనైతే 2 సెట్లు అయితే పెట్టాను, మన చేతికైతే వచ్చేసాయి. అయితే రండి మీకు ఒక నర్సరీ చూపిస్తాను. ఇది ఎక్కడుందంటే అండి, మనం రాజమహేంద్రవరం నుంచి వస్తుంటే ఇది 2దండి. మీకు బోర్డు ఈ నెంబర్ కాంటాక్ట్ అవుతే మీకు వివరంగా చెప్తారండి. నేనైతే చాలా వీలుగా అనిపించింది రేట్లు. వారిని సంప్రదించకుండానే నేను వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మన ఫ్యామిలీ సులువైన రేట్లకి కొనుక్కోవాలని ఒక చిన్న స్వార్థంతో ఈ వీడియో అయితే తీశానండి. నాకు ఈ నర్సరీ ఆయన అయితే లాస్ట్ని కనిపించారండి. ఆయన చేత మాట్లాడాను. మన ఛానల్ పేరు చెప్తే తగ్గించాలి అని కూడా చెప్పానండి. అలాగనే అన్నారు. ఇక్కడ ఎదురు కర్రలతో సెట్టింగ్ అయితే ఎంత బాగుందో కదండి. ఇది కూడా అమ్మకానికే. ఎవరికైనా కావాలి అనుకున్న వారు ఇలా కొనుక్కొని వీటిని పాలిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. అంతా కూడా ఈ పచ్చి ఎదురుగారితో తయారు చేశారండి. చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చిందండి. ఒక చిన్న కుటీరం, ఒక ఫ్యామిలీ చక్కగా మనం జీవించవచ్చు, అంత బాగున్నాయండి. అంతా ఎదురు బ్యాంబో అండి, అంతా కూడా ఇలా తయారు చేశారు. మొక్కలకి కూడా సెట్టింగ్ అయితే ఎంత బాగుందో కదా. ఇదైతే మాత్రం వాటర్ ఫాల్ వచ్చేటట్టు ఉందండి చూడటానికి. దీనికి 3 కిటికీలు అయితే ఇచ్చారు, ఒక తలుపు ఇచ్చారు, మొత్తం 4 అండి. నాకైతే భలే ఉంది. మీ అందరికీ కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. బాగుంది కదా. అలానే ఇక్కడ కొన్ని ఇండోర్ మొక్కలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇలా మనం ప్రతి దాన్ని కూడా ఒక ప్లాన్గా కొనుక్కోవచ్చు. అలానే ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క రేట్లు అయితే ఉంటున్నాయండి. నాకైతే మాత్రం నేను చాలా నర్సరీలు చూశాను. ఆ బోర్డు కూడా మీకు చూపించను, ఎందుకంటే మీరు వెళ్ళి ఇబ్బంది పడకూడదని నేను అన్ని బోర్డులు అయితే చూపించను. మనకి ఇక్కడ కొన్ని 100 నర్సరీలు అయితే ఉన్నాయండి. అందులో మీకు చూపించేది 3, 4 చూపిస్తా అంతే. ఇక్కడ చూసారా ఇండోర్ ప్లాంట్లు అయితే ఎన్ని ఉన్నాయో. ఇది వర్క్ ఏదో జరుగుతుందండి, అందుకే అంతగా అన్నీ లేవు, కొన్నే ఉన్నాయి ఇక్కడ. అది వర్క్ పూర్తయ్యాక పెడతాము అన్నారండి. చూశారు కదా, వీటిని చూస్తుంటే చాలా బాగున్నాయి కదా. ఇది చూసారా ఎంత చిన్ని మినీ కలబందలా ఉందండి. మన దగ్గర ఉంది కదా వైజాగ్లో. మన పద్మపులి గారు కూడా నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. అక్క, మీ నెంబర్ అయితే నాకు మిస్ అయిపోయింది, వీడియో కానీ చూస్తే ఫోన్ అయితే చెయ్యండి. మీ నెంబర్ పోయింది నా దగ్గర. ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. ఇవన్నీ కూడా చిన్ని కుండీల్లో వేసుకుని మనకి గ్యాపం వచ్చినప్పుడు కొన్ని వాటర్ ఇస్తే సరిపోతుందండి. చక్కగా మనకి ఇవి వేసవిలో కూడా పూలైతే పోస్తాయి. చూసారా, చూడటానికి గొబ్బర బొండంలాగా ఉంది. దీంట్లో కూడా మనీ బ్యాంబో అయితే వేశారు, లక్కీ బ్యాంబో వేశారండి. చూసారా, ఇక్కడ మనకే ఇది చూడండి భలే ఉందండి. మనకి ఇందులో కూడా మినీ మొక్కలు ఉన్నాయంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అయితే ఉన్నాయండి. మన దగ్గర ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ మనకి మినీ మొక్కలు చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మనకి వర్క్ ఏదో జరుగుతుందటండి, చెప్పాను కదా మీకు. అందుకే ఎక్కడే ఉన్నాయి. నేనైతే పర్మిషన్ లేకుండానే వీడియో అయితే తీసేసుకుంటున్నాను. మరి ఏమనుకుంటున్నారో ఏటోనండి, ఎందుకంటే కొంచెం నీట్గా లేదు కదా వీడియో. అడిగితే వీడియో తీసుకోమనకపోనేమో అనిపిస్తుంది నాకు. మొక్కలు మాత్రం భలే ఉన్నాయండి. చూసారా,
మన మన గార్డెన్లో ఉంది కదండి, వాటిలో మినీ అండి, చిన్న సైజు. ఇది మాత్రం చాలా బాగుందండి. ఆర్కే ఫాము. ఇందులో పెద్ద మొక్క కాదండి, ఇది చిన్నదండి, చాలా చిన్నగా ఉన్నాయి చూసారా. అవన్నీ కూడా అలానే ఉన్నాయండి, కోకో వీటిలో పెట్టారు. ఇన్ని మొక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా చాలా చాలా రేట్లు. కానీ ఇవన్నీ కూడానండి చాలా సులువుగా పెరిగే మొక్కలే, మనకి తెలుసు కదా. అయితే కొంచెం దూరం ప్రాంతం వాళ్ళు అవన్నీ కూడా చాలా రేట్లు ఎట్టుకుంటారండి. మనకు చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి మన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది నేను చిన్న చిన్న కటింగ్లు అయితే తెచ్చి పెడుతూ ఉంటాను. ఎంత బాగున్నాయో చూడండి, అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది చూసారా, ఇవి కూడానండి మనకి తోటలో బోలెడన్ని కంపోస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాము. అయితే మాత్రం ఇక్కడ మాత్రం అండి నేను కొన్ని పళ్ళ మొక్కలు తీసుకున్నానండి, నాకు చాలా వీలుగా వచ్చింది. బయట నేను 200, 300 పెట్టి కొన్న మొక్క 100కి 150కి 200కి వచ్చిందండి. 500 మొక్క కూడానే. అందుకే మీకు అందరికీ కూడా వీలుగా ఉంటుందని నేను ఈ వీడియో అయితే చేశాను. నాకైతే మాత్రం ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఎందుకంటే మనందరం కూడా ఎప్పుడైనా ఇలా ఈ వారాన్ని వెళ్ళినప్పుడు దొరుకుతుంది తీసుకుంటారు అన్నట్టుగా నర్సరీ మీకు సులువుగా ఉంటుందని నేనైతే తీర్చడం జరిగిందండి వీడియోని. ఇక్కడ మామిడి మొక్కలు కూడా కాయలు అయితే కాసినాయి, అలానే బత్తాయి కూడా కాయలు రెడీగా ఉన్నాయండి. వెళ్ళి నాటేసుకుని మన తోటలో కోసుకుని తినేయటమేనండి. చూశారు కదా, ఇలా మనం ఈ నర్సరీలో నేను కొన్ని అంట్లు అయితే అడిగానండి. అయితే స్టాక్ అయితే ఇప్పుడు దిగుతుందమ్మా, మీరు రేపు పంపించండి అన్నారు. అయితే మా వారు వస్తారని చెప్పి వచ్చేసానండి. కొన్ని పళ్ళ మొక్కలు తీసుకుందామని వచ్చాను, చెప్పాను కదా. ఇక్కడ మనకి పళ్ళ మొక్కలు చాలా వీలుగా ఉంటున్నాయండి, నాకు అందుకే ఇక్కడ తీసుకోవాలని వచ్చాను. అయితే మనకే మీకు గంగా భవానీ గారు నర్సరీ కూడా మీకు ఇదివరకే పరిచయం చేశాను కదండి. ఆ గంగా భవానీ గారి నర్సరీలో కూడా మనకి పువ్వుల మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. వారి నర్సరీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇది బొబ్బాయి అండి, బొబ్బాయిలో కూడా మామూలు రకమైనట్టండి. ఇందులో ఎల్లో ఉంటుంది కదండి, అదనే నేను అనుకున్నాను, కానీ అది కాదన్నారు. ఇక్కడ చూసారా, ఎదురు కర్రలతో అంటే బ్యాంబోస్తో ఎంత చక్కగా అలంకరణ వచ్చిందో చూసారా. ఇవన్నీ కూడానండి ఎంత డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ చూసారా ఎంత చక్కగా లవ్ సింబల్ అయితే తీర్చిదిద్దారో, నాకైతే భలే నచ్చిందండి. దీనికి అందమైన పువ్వుల డెకరేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. దీన్నైతే మనకే జేడ్ ప్లాంట్ కోసం అండి ఇది అనుకుంటున్నాను, మరి నాకైతే ఐడియా లేదు. 2 బకెట్లలో ఉన్నాయి, ఎంత చక్కగా అలంకరణ అయితే అలంకరించారో చూడండి. అలానే మనం ఇంత అందమైన డెకరేషన్ గార్డెన్లో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదండి. అలానే వారు కూడా మాట్లాడారండి, తప్పకుండా ఇస్తాము, మీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే నాకు చెప్పమనండి, ఛానల్ పలానా అని నేను తగ్గించిస్తాను అని చెప్పారండి. ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి. వచ్చే ముందు అడిగానండి, పర్మిషన్ లేకుండా వీడియో చేశానండి. వారిని అడిగితే తీసుకోండి అమ్మా అన్నారండి. ఇది కదా మనకి కావాల్సింది, ఇదండి. వారి నెంబర్లు అయితే 3 ఉన్నాయి ఇక్కడ. వెంకట శివ సాయి నర్సరీ అట్టండి. మీరు ఎవరైనా ఇలా రాజమండ్రి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆగండి. రాజమండ్రి నుంచి వస్తుంటే 2వ నర్సరీ అండి. మీరు మన బుజ్జి తోట పేరు చెప్పి మీరు అడగండి, తగ్గించి ఇస్తారు. అలానే నేనైతే ఇక్కడి నుంచి మా వారు వచ్చి తీసుకుంటా అన్నారని వచ్చేసానండి. ఇక్కడికి మాత్రం గంగా భవానీ గారు నర్సరీ కాడ అయితే ఆగానండి. నాకు గంగా భవానీ గారు అయితే బాగా ఫ్రెండ్ అయిపోయారండి. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వారిని కనపడి రావటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కనీసం కొనకపోయినా గంగా భవానీ గారి దగ్గరికి వచ్చి బాగున్నారా అనటం అలవాటు అయిందండి. ఎంతకైనా ఆడవాళ్ళం కదండి, ఇట్టే కలిసిపోతూ ఉంటాం కదా. అయితే వీడియో తీయటానికి మా వారు బండి మీదే ఉన్నారు, రాలేదు. అయితే అమ్మాయికి ఇచ్చాను, బాగా అయితే తీయలేదండి, సరిగా రాలేదు. భవానీ గారు అయితే చాలా హ్యాపీ అయిపోయారు నేను దిగి మాట్లాడానని. నాకైతే నేను ఒక బొబ్బాయి అయితే తెచ్చానండి, మంచిగా కాస్తుంది, పట్టుకెళ్ళి అమ్మ అన్నారు. అది మన బుజ్జి తోటలో కాయలు కాసి మరి అందరికీ చూపించండి అని చెప్తే బొబ్బాయి మొక్క అయితే పట్టుకుని వచ్చానండి. చూసారా, భవానీ గారిది కూడానండి, యామగిరి నుంచి వస్తుంటే 3వ నర్సరీ అండి. వారి బోర్డు కూడా మీకు చూపిస్తాను, ఆ బోర్డులో నెంబర్ కూడా ఉందండి. వారిని ఫోన్ చేసి మీరు వెళ్ళినప్పుడు మాట్లాడవచ్చు. ఇదిగో చూసారా, రాజమండ్రి నుంచి వస్తుందండి బస్సు. ఇలా మన జొన్నాడ వేపుకి అంటే రావులపాలెం వేపుకి వెళ్ళిపోతుంది.
అలాగండి అక్కడే ఉందండి, రోడ్డు మీదే ఉందండి వారి బిల్డింగ్ కూడానే. అది మీకు అది వైను. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీకు 2 నర్సరీలు చూపించానండి. మొదటి నర్సరీలో పళ్ళ మొక్కలు ఎక్కువ ఉంటాయి, రెండవ నర్సరీలో పువ్వుల మొక్కలు ఎక్కువ ఉంటాయి. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. బాయ్ చిన్నారులు.